వాంఛిత్ గత 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తే ప్రశ్నించాల్సినటువంటి రాహుల్ గాంధీ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నరేంద్ర మోడీ గారికి అంటగాగుతూ ఢిల్లీ నడివీధులలో వేలాది మంది యువకులు నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు పట్టించుకోలేదు, ప్రధాన ప్రతిపక్షము పట్టించుకోలేదు. పార్లమెంట్ ముట్టడి పెడితే పోలీసు మిలిటరీని పెట్టి మహిళలను చూడకుండా విపరీతంగా లాఠీ చార్జ్ చేయడం, చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇది నరేంద్ర మోడీ గారి నైతికత. సాక్షాత్ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, దేశ నిఘా ఏం చేస్తుంది? ప్రధానమంత్రికి రక్షణ లేకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడమే చేసేవారికి సోయి లేకపోతే మరి ప్రధానమంత్రి ఎందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలి. నీ ఇంటి ముంగడ ఏం జరుగుతుందో నీకు తెలియదు, దేశ సరిహద్దులో ఏం జరుగుతుంది, దేశ రక్షణ నువ్వు ఏం చేయగలదు? ఇలా కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటే, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, ఎక్కడ శ్రీలంకలో జరిగినటువంటి ప్రధానమంత్రి దెంగిపోయినట్టు, నేపాల్లో దెంగిపోయినట్టు, లేదా బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి దెంగిపోయినట్టు ఇలా నరేంద్ర మోడీ కూడా అదే గతి పడుతుందని భయం పుట్టుకొని ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మక్కైపోయి ఒకరికి బీజేపీ వాళ్ళు, ఇంకొకరికి కాంగ్రెస్, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు గాంధీ భవన్ కూడా బీజేపీ ధర్నా చేస్తాడు, బీజేపీ ఆఫీస్ కూడా. దేశంలో ప్రజలని చెవుల పూలు పెట్టు కూర్చోలే, యువకులు కానీ నిరుద్యోగులు కానీ ఇదంతా చెవుల పూలు పెట్టుకోలే. మీరిద్దరు కొల్లుడైపోయి కాంగ్రెస్ జనతా పార్టీ ముందుకు పోతుందన్నటువంటి ఉద్దేశంతో ఇలా నేను ధర్నాలు చేసేది. మరి 25 రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్షం ఎటుపోయింది? ఎందుకు పట్టించుకోలే? నిన్న ధర్నా చేయడం గొప్పతనమా? కాంగ్రెస్ జనతా పార్టీ కానీ వాంఛిత్ కానీ భయపడిపోయి ఇద్దరు ఒకటే. తప్పకుండా దేశంలో యువకులు చాలా మంది ఉన్నారు, 30 కోట్ల మంది యువకులు ఉన్నారు. వాళ్ళంతా కదిలితే కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని తొక్కుకుంటూ పోతారు, నడి వీధుల్లో తొక్కుకుంటూ ముందు పోతారు. ఎక్కడ ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని భయం పట్టుకున్నారు, ఎక్కడ కాంగ్రెస్ జనతా పార్టీ ముందుకు వస్తుందనేటువంటి భయంతోనే ఇలా మెలుకున్నారు వీళ్ళు. నరేంద్ర మోడీ గారు 150 లక్షల కోట్లు అప్పు చేసి ఈ దేశానికి ఒరగబెట్టింది ఏంటి? ప్రతి సంవత్సరం 40 కోట్ల బడ్జెట్, 40 లక్షల కోట్ల బడ్జెట్. 12.5 సంవత్సరాల్లో ఎన్ని బడ్జెట్లు వచ్చినాయి? 13 బడ్జెట్లు వచ్చినాయి. ఒక బడ్జెట్కి 40 లక్షల కోట్లు, 150 లక్షల కోట్ల అప్పు, దాదాపు 600 లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారి కంట్రోల్లో ఉంటే ఈ దేశంలో ఒక రిజర్వాయర్ కట్టినావా, ఒక ఇండస్ట్రీ తెచ్చినావా, ఒక ఆల్టర్నేట్ రోడ్ వేసినావా, నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించినావా, పెంకుటిల్లు లేని దేశాన్ని తయారు చేసినావా, పేదరికం లేని దేశాన్ని తయారు చేసినావా? ఏం చేసినావు? ఏం మరగబెట్టినావు? ఏ దేశంతో నీ కాంపిటీషన్? ఎక్కడా కాంపిటీషన్ లేదు. ప్రతిపక్షాలని బెదిరించాలా, ఈడీ దాడులు చేయాలా, ఐటీ దాడులు చేయాలా, పనికిరాని కేసులు పెట్టాలా? దరిద్రమైనటువంటి ప్రధానమంత్రి దేశాన్ని దాపరించు.
రాముని పేరు చెప్పి ఓట్లాడుకుంటారు, పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లాడుకుంటారు, సర్జికల్ స్ట్రైకులు చెప్పి ఓట్లాడుకుంటారు. కానీ దేశంలో ఉండే యువకులు ఆలోచిస్తున్నారు, ఇలా ఈ దేశానికి ప్రధానమంత్రి 12.5 సంవత్సరాల కాలంలో చేసింది ఏంటి అని. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. దేశభక్తి అంటే రాముడు మొక్కు, దేవుడికి దేశభక్తికి సంబంధం లేదు. రాముడి పేరు చెప్పుకొని ఓట్లాడుకునే దౌర్భాగ్యం బీజేపీ వాళ్ళది. అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేయండి. మీరు చెప్పిన 15 లక్షలు ఎక్కడ బాయ్? మీరు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ బాయ్? ఈ దేశానికి ప్రధానమంత్రి మార్క్ ఏంటి? బీజేపీ నాయకులు చెప్పాలి, దొంగలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. స్వతంత్రం వచ్చి 85 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో ఉండి ఒరగబెట్టింది ఏంటి? ఇప్పటికీ సకల సంపద కలిగినటువంటి భారతదేశంలో దరిద్రం కొట్టిమిట్టాడుతుంది. పెంకుటిల్లు, పేదరికం, నిరుద్యోగం, అవినీతి, అక్రమ సంపాదనలు వెల కట్టలేనండి. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు నీకిత మానవత్వం ఉంటే ఆలోచించి నువ్వు రిజైన్ చేయాలి. ఫస్ట్ ఈ దేశ రక్షణ కోసం రిజైన్ చేయండి. యువకులు చాలా మంది ఉన్నారు, ముందుకు వస్తారు. కాబట్టి మేము రేపు ఇందిరా పార్క్ దగ్గర, సికింద్రాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఆ లాఠీ చార్జీ మీద, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు వారి సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.